ప్రభాకర్ గారిని ఇవాళ గణేష్ గడ్డ రుద్రవరం గణేష్ గడ్డ పాదయాత్రకు ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు నాకు 10 సంవత్సరాల నుంచి నేను ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే దానికి కారకుడు ఒకడే ఒక మనిషి, అది హరీష్ అన్న అని ప్రతి మీటింగ్లో చెప్తే నేను నా గాడ్ ఫాదర్ లాగా ఏదున్నా నా మంచి అయినా చెడైనా మరి హరీష్ అన్నతోటే చెప్పుకుంటాము. ఆయన్నే ప్రతిదానికి సొల్యూషన్ తీసుకుంటాడు కాబట్టి వారికి పాదాభివందనం చేస్తూ మరి వారికి స్వాగతం పలుకుతూ అదే రకంగా మరి మా చారన్న గారిని మరి అదే రకంగా సత్యనారాయణ గారిని మరి మా ఎమ్మెల్యే గారు శ్రీ చింతా ప్రభాకరణ గారిని మరి శివ గారిని గోవర్ధన్ గారిని శ్రీధర్ గారిని మా మెట్టుకుమార్ అన్నని యూనిస్ భాయ్ మా సోమిరెడ్డి గారు బాలరెడ్డి గారు అదే రకంగా ఇక్కడికి విచ్చేసిన మాజీ చైర్మన్లు రోజా బాలరెడ్డి గారు మరి లలితా సోమిరెడ్డి గారు మరి మీనా గారు అందరికీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఎవరిదైనా పేరు మర్చిపోయినా కూడా క్షమించాలి. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు 8-9 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. 9 నెలల కింద మరి వారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత అందరూ అనుకురు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మరి మైపాలన్న ఏడికిపోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగుండదు అని చెప్పి అందరు భావించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచలు అయిపోతుంది, ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీకి అని ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం. మరి దానికి భిన్నంగా అందరం బీఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఒక సైనికుల్లాగా గత 8-9 నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా మరి అది సోమిరెడ్డి అన్ననే కావచ్చు, బాలరెడ్డి అన్ననే కావచ్చు, మెట్టుకుమార్ అన్ననే కావచ్చు, మరి వెంకటేష్ గౌడ్ గారే కావచ్చు, మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు, గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, అదే ప్రభాకర్ అన్న కావచ్చు, జిన్నారం మరి అదే రకం వెంకటేష్ గౌడ్ గారు, మా తొంట అంజన్న గారు, అందరం ఎవ్వరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి. ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తగా కాలేదు ఇది. అందరం కూడా ఎట్టి పరిస్థితుల ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచలు అవుతుందని ఏదైతే పత్రికల్లో వస్తుందో అది జరిగే సమస్య లేదు, అది మేమందరం కూడా ఉంటుంది అని మరి హరీష్ రావు గారి దగ్గరికి పోయి మేమందరం మీ అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మీ సలహాలతోటి మేమందరం ముందుకు పోతాం. ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం, పార్టీని నిలబెడతాం. రేపు పొద్దున పటాన్చెరులో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుంది అని చెప్పి మాట ఇచ్చినాం. దానికి తగ్గట్టే పెద్దలు హరీష్ రావు గారు మా అందరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి, ఏ రకమైన చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లల్లాగా పోయి చెప్పుకుంటుంటాం. అది విసుక్కోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికీ చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు. మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా 10-15 మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క కష్టం వారి డిసిషన్స్ తోటే మేము అందరం కూడా ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ 27 పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చలో వరంగల్ 10 లక్షల మందితోటి మనం పోవాలి అని చెప్పి పిలిపియడం జరిగింది. మరి దానికి కూడా వచ్చే 11వ తారీఖు 12వ తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన 4-5 వేల టార్గెట్ ఉంది, దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తల్ని మరి చలో వరంగల్ ప్రోగ్రాంకి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను నమ్మి మరి కేసీఆర్ గారు, మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మా పార్టీని నిలబెట్టడానికి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మాకు రియాక్ట్ అయ్యి ఈ రకంగా పనిచేయండి అని చెప్పినందుకు మరి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 27 తర్వాత వచ్చే నెల నుంచి మాత్రం కంపల్సరీ ప్రభుత్వ వ్యతిరేకత ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా ప్రభుత్వం ఏ తప్పు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని మేము ఎత్తి చూపుతాం.
తప్పకుండా ప్రజల్లో వాళ్ళని దోషిలాగా నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదున్నా మరి హరీష్ అన్న హరీష్ అన్న హరీష్ అన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మధుసూదనాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.